ఈసారి మన విశాలాక్ష్మి గారికి అవకాశం ఇవ్వండి. విశాలాక్షి గారు గెలిస్తే ఆ బెల్ట్ షాప్ లో మోయించే ఫైల్ మీదే మొదటి సంతకం చేయబోతున్నారు. నాదే ఉందమ్మా, ఏదో నాకు తోచింది నేను చేశాను. మీ అత్తయ్యకి నా తరపున కూడా శుభాకాంక్షలు చెప్పమ్మా. అలాగేనమ్మా. అమ్మా, ఇప్పుడు అత్తయ్య ఎమ్మెల్యే అయిపోయింది కాబట్టి నాన్నని ఖచ్చితంగా విడిపిస్తుందమ్మా. సరేనమ్మా, ఉంటాను. నేను తర్వాత మాట్లాడతాను. అలాగే తల్లి, జాగ్రత్త. సరే. పదండి, మా అమ్మ విజయ్ యాత్రని మనం ఇక్కడి నుంచే మొదలు పెడదాం. ఎమ్మెల్యే విశాలాక్షి గారు జిందాబాద్! ఎమ్మెల్యే విశాలాక్షి గారు జిందాబాద్! ఎమ్మెల్యే విశాలాక్షి గారు జిందాబాద్! ఎమ్మెల్యే విశాలాక్షి గారు జిందాబాద్! విశాలాక్షి గారి నాయకత్వం వర్ధిల్లాలి! విశాలాక్షి గారి నాయకత్వం వర్ధిల్లాలి! విశాలాక్షి గారి నాయకత్వం వర్ధిల్లాలి! ఎమ్మెల్యే విశాలాక్షి గారు జిందాబాద్! ఒరే బసవా, నీ పెళ్ళాన్ని చూడలేకపోతున్నానురా నేను. నేను చూస్తుంది నమ్మలేకపోతున్నానమ్మా. ఎక్కడో ఏదో తేడా జరిగింది మామయ్య. లేదంటే మా నాన్న ఓడిపోవడం ఏంటి, అత్తయ్య గెలవడం ఏంటి? చూసావా నీలిమా, మా అమ్మ ఎమ్మెల్యే అయిపోయింది. మరి నువ్వు? నేను ఎమ్మెల్యే కొడుకునయ్యాను. పద వెళ్ళి డాన్స్ చేద్దాం. నువ్వెళ్ళు. ఏంటి నీలిమా? విశాలాక్షి గారి నాయకత్వం వర్ధిల్లాలి! విశాలాక్షి గారి నాయకత్వం. ఆపండి. ఆపండి. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. రే, నీ పెళ్ళాన్నట్ట ఆశీర్వదించరా. ఎమ్మెల్యే అయింది కదమ్మా, ఇంకా నా ఆశీర్వాదం ఎందుకు? ఏమండి, ఆగండి. అత్తయ్య, ఒక నిమిషం ఆగండి. మీకు దిష్టి తీయాలి. కనిష్క, ఇలారా. ఇదేంటి నన్ను పిలుస్తుంది? మళ్ళీ నన్ను ఇరికిస్తుందా ఏంటి? ఈ దిష్టి గుమ్మడికాయ తీసుకెళ్లి పడేసి త్వరగా లోపలికి రా. నీతో పనుంది. తీసుకో. అత్తయ్య, మీరు రండి. రండి.
ఏంటి నా బ్యాగ్ విసిరేసావు? అందరికీ ఇవాళ అత్తయ్య ఎమ్మెల్యేగా గెలిచిన రోజు, కానీ మాకు నీ పీడ విరగడయ్యే రోజు కూడా. ఏయ్ ఏంటే దీనికి పదవి రాగానే నీకు కొమ్ములొచ్చి నోరు లేస్తోంది. అవును బామ్మ, చూస్తుంటే అలాగే ఉంది. అమ్మా కనిష్క, నువ్వు బ్యాగ్ తీసుకుని లోపలికెళ్ళు. ఎవరాపుతారో నేను చూస్తాను. రా అలాగే మామయ్య. ఏయ్ ఆగు. నువ్వు బ్యాగ్ తీసుకుని వెళ్లాల్సింది ఇంట్లోకి కాదు, బయటికి. పదా. సిద్ధు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆ నానా, పాపం మన ఛాలెంజ్ బామ్మ మర్చిపోయినట్టుంది. ఒకసారి గుర్తు చెయ్యి. తులసే కాదరా, ఆ జేజమ్మే దిగొచ్చి మద్దతిచ్చిన టికెట్ కొనకుండా లాటరీ తగులుతుందేమో గాని మీ వెర్రి బాగులమ్మ గెలవదుగాక గెలవదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, తులసి అమ్మని గెలిపించి తీరుతుంది. సరేరా, తులసి మీ అమ్మని గెలిపిస్తుంది అంటున్నావు కదా, ఒకవేళ మీ అమ్మ ఓడిపోతే? సరే నువ్వే చెప్పు నాన్న, ఏం చేయాలి? రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మీ అమ్మ ఓడిపోతే నువ్వు తులసికి విడాకులిచ్చి ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి గెంటేయాలి. రేపు అమ్మ గెలిస్తే మీరు కనిష్కని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారా?